కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థులకు చెప్పులు దండ వేసింది ఓ టీచర్. స్కూల్కు షూ వేసుకురాలేదు అనే కారణంతో తోటి విద్యార్థుల ముందే విద్యార్థులకు చెప్పులు దండ వేసి అవమానించింది టీచర్ కనకలక్ష్మి. విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుంది. ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి చెప్పుల దండ వేయించడంపై విద్యాశాఖ విచారణ చేపట్టింది. మొత్తం 6 విద్యార్థులకు చెప్పుల దండలు వేశారు అంటూ విద్యార్థులు చెబుతున్నారు. ఉయ్యూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ను విచారిస్తున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడ ఉన్న క్యాంపస్లో పరిగెత్తుకొని వచ్చి ఆ ఫోన్కి రిసీవ్ చేసుకోవాల్సి వచ్చేది, ల్యాండ్ ఫోన్. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్లు, ఎవరి పిల్లోడు ఇలా చదువుతున్నాడు అని ఒక్క అడుగు మీరు రండి, మీ బాబుకి అంతా చెప్తాము అనడానికి వచ్చేవాళ్ళు కాదండి. మేము పనికి వెళ్ళిపోయామండి, ఖాళీ లేదు అలాంటి, లేదా మేము క్యారేజ్ కట్టలేదు, ఇంటికి పంపించండి భోజనానికి. ఇవి మా పేరెంట్స్కి తెలుసు కదండి, ఎక్కడ ఫోన్లు చేసి షూ వేసి రాలేదండి. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, గ్రూప్లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు, 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి గ్రూప్లో, 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? మీరు వాళ్ళు సపరేట్ గ్రూపులు పెట్టండి. అప్పుడు ఇప్పుడు సపరేట్ గ్రూప్ అసలు ఒకటే గ్రూప్ పెట్టినా ఇప్పుడు ఒకళ్ళ నెంబరు తెలిసినా ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మేడం గారు వేసారంటే చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా? బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల గురించి కదండి. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నువ్వు కామెంట్ రామచంద్రమయ్యో. ఓకే, అలాగే కంటిన్యూ. అలాగే ఇప్పుడు నేను దిగివైపుతో తిట్లు తింటున్నానండి. అసలు చెప్పండి. అది కాదండి, ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు. ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి 2 దెబ్బలు. అది చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అందరూ నవ్వారంట చెప్పుల దండ వేయడం వల్ల. స్కూల్లో చెప్పుల దండ వేయడం వల్ల అందరూ నవ్వారంట అండి. అసలు అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా సరే 15 మంది వేసుకొచ్చారు, 15 మందికి అదే అది కరెక్ట్ కాదు కదండి. 15 మంది అని మీరే చెబుతున్నారు. బట్ నాకు ఎటువంటి ముఖ్యమైన కాల్స్ వచ్చేవి కాదండి. ఎక్కడ ఉన్న క్యాంపస్లో పరిగెత్తుకొని వచ్చి ఆ ఫోన్కి రిసీవ్ చేసుకోవాల్సి వచ్చేది, ల్యాండ్ ఫోన్. అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్లు, ఎవరి పిల్లోడు ఇలా చదువుతున్నాడు అని ఒక్క అడుగు మీరు రండి, మీ బాబుకి అంతా చెప్తాము అనడానికి వచ్చేవాళ్ళు కాదండి. మేము పనికి వెళ్ళిపోయామండి, ఖాళీ లేదు అలాంటి, లేదా మేము క్యారేజ్ కట్టలేదు, ఇంటికి పంపించండి భోజనానికి. ఇవి మా పేరెంట్స్కి తెలుసు కదండి, ఎక్కడ ఫోన్లు చేసి షూ వేసి రాలేదండి. మీరు గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు, గ్రూప్లో 2 రోజులకు ఒకటి అయినా మెసేజ్ పెడుతున్నారా? లేదు, 2 నెలలకు ఒక మెసేజ్ పెడుతున్నారండి గ్రూప్లో, 2 నెలలకు ఒక మెసేజ్, 2 నెలలకు ఒక మెసేజ్. ఇంకా గ్రూప్ ఎందుకండి పెట్టడం? మీరు వాళ్ళు సపరేట్ గ్రూపులు పెట్టండి. అప్పుడు ఇప్పుడు సపరేట్ గ్రూప్ అసలు ఒకటే గ్రూప్ పెట్టినా ఇప్పుడు ఒకళ్ళ నెంబరు తెలిసినా ఇబ్బంది పడతారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మేడం గారు వేసారంటే ఈ చెప్పులు తీసి రోజు చెప్పిన షూ వేసి రావట్లేదని తాడు కట్టి మెల్ల వేయించా. గుర్తుందా? బుద్ధి జ్ఞానం ఉందా? పిల్లల గురించి కదండి. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నువ్వు కామెంట్ రామచంద్రమయ్యో. ఓకే, అలాగే కంటిన్యూ. అలాగే ఇప్పుడు నేను దిగివైపుతో తిట్లు తింటున్నానండి. అసలు చెప్పండి.
అది కాదండి, ఇప్పుడు మా బాబు నాకు రాత్రి వచ్చి 10ంటికి వస్తే అప్పుడు చెబుతున్నాడు, ఈ లోపు అతను ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారండి? వాళ్ళకి చెప్పుల దండ వేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు చెప్పుల దండ అనేది పనిష్మెంట్ కరెక్ట్ కాదు కదండి. ఈ బాబు కూడా లేని ఆలోచన కాదండి, ఇప్పుడు ఒక ఇస్తున్నట్టు కాదు కదండి. ఇప్పుడు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఏంటి అంటున్నాడు. చెప్పుల దండ అనేది కరెక్ట్ కాదు కదండి. అవసరమైతే నిలబెట్టండి, పనిష్మెంట్ నిలబెట్టండి, లేదా కొట్టండి. చూసారుగా, ఉయ్యూరులో ఒక స్కూల్ టీచర్ విద్యార్థులకు చెప్పులు దండ వేశారు. ఒక 6 విద్యార్థులకు. ఎందుకు అంటే ఎంత చెప్పినా షూ వేసుకుని రావట్లేదు అని వాళ్ళు వేసుకొచ్చిన చెప్పులు తీసి వాటిని దండ కింద కట్టి వాళ్ళ మెల్ల వేసేశారు. ఒక్కరికే వేశానా, అందరికీ వేశాను అని చెబుతున్నారు. ఆ పెద్దవాడిగా కనిపిస్తున్నారు కాబట్టి తప్పండి కనకదుర్గ గారు, టీచర్ గారు. వాళ్ళు నిజంగానే అవమాన భారంతో వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరు కారకులు అవుతారు? ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. నిజానికి స్కూళ్ళలో విద్యార్థులు అలాగే ఉన్నారు, టీచర్లు అలాగే ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం, ఒక స్కూల్లో ఒక మూడేళ్ల విద్యార్థినిపై యాసిడ్ పోసారు అంటూ గొడవ జరుగుతుందో పక్క. మొన్నేమో ఇంకొక చోట ఒక విద్యార్థి ఒక టీచర్ని కొడతాడు, రౌడీలాగా వెళ్ళి కొడతాడు. ఇప్పుడు ఈ టీచర్ విద్యార్థుల మెడలో చెప్పులు దండ వేస్తారు. అసలు ఏంటి, ఎందుకు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు విద్యార్థులు, టీచర్లు కూడా? ప్రస్తుతం ఈ స్కూల్లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహ, టీచర్ ఒప్పుకుంటూ ఉన్నారు, అమాయకత్వం అనుకోవాలో ఆ పెద్దవాడుగా కనబడుతూ ఉన్నారు. కొంచెం ఏమనాలో తెలియని పరిస్థితి కనిపిస్తుంటుంది. ఏదైనా ఇలాంటి దండన మాత్రం చాలా దుర్మార్గమైన దండన. అధికారులు ఏం చెప్తున్నారు? టీచరే అంగీకరిస్తున్నారు, షూ వేసుకుని రాలేదని చెప్పులు దండ వేస్తాను నామే అంగీకరిస్తున్నారు. సో విద్యాశాఖ అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నిజంగా చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక నిజంగా ఒక దారుణమైన ఘటననే చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పులు వేసుకురాలేదన్న, షూ వేసుకురాలేదన్న కారణంతో ఏకంగా చెప్పులు దండ వేయడంతో కూడా విద్యార్థులు తోటి విద్యార్థుల ముందు వేయడంతో కూడా తీవ్రమైనటువంటి అవమాన భారానికి గురయ్యారు. తల్లిదండ్రులకి చెప్పారు. తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నిస్తున్న సమయంలో కూడా మీ అబ్బాయికే వేయలేదు, షూ ఎవరైతే వేసుకురాలేదో వారందరికీ కూడా ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారో కూడా ప్రస్తుతం మనం వీడియోస్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఉయ్యూరు ఏదైతే విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు మరికొద్ది రోజుల్లోనే వారి పరీక్ష రాయబోతున్నారు. ఎంతో ఈ పరీక్షకు సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి తరుణంలో తోటి విద్యార్థుల ముందు చెప్పులు దండ వేయడం, అది కూడా షూ వేసుకురాలేదు. కానీ ఆ సమయంలో ఏదైతే షూ వేసుకురావాలి కదా స్కూల్ నిబంధనల ప్రకారం అనేది మందలిచ్చి వదిలేస్తుంటే సరిపోయేది. కానీ తోటి విద్యార్థులను దాదాపు 6 విద్యార్థులకి చెప్పుల దండ వేసినట్లు కూడా విద్యాశాఖ అధికారులు చెప్పిన. అయితే ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్లి అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారి పట్ల కూడా నిర్లక్ష్యంగా అదే సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే విద్యాశాఖ దీనిపైన సీరియస్ అయింది. ప్రస్తుతం ఏదైతే ఉయ్యూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి అక్కడికి నేరుగా చేరుకున్నారు. తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది. ఎందుకంటే టీచర్ వర్షన్ విన్నారు, అటు విద్యార్థుల వర్షన్ విన్నారు. విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 6 విద్యార్థులకి షూ వేసుకురాలేదన్న కారణంతో కూడా చెప్పుల దండ వేశారు అని చెప్తూ ఉన్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యంతో కూడా అటు ప్రెసిడెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ తో పాటు డైరెక్టర్ కూడా విచారించడం జరిగింది. ఏదైనా ఉంటే తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయాలి, అంతేగాని మీరు చెప్పుల దండ ఏ విధంగా వేస్తారంటూ కూడా వారిని అనేక రకాలుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ క్రమశిక్షణ లేదంటూ విద్యార్థులకు చెప్పుల దండ వేసిన నేపథ్యంలో కూడా ఏదైనా క్రమశిక్షణ కమిటీ, ఎందుకంటే అక్కడ డైరీ మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో ఎటువంటి ప్రిపరేషన్ ఇచ్చారు, ఎటువంటి ఉన్నాయి, ఏ విధంగా అక్కడ చదవాలి, ఎందుకంటే 10th క్లాస్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ కాబట్టి మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏ విధంగా మేము ప్రిపేర్ చేసాం, ఇంటి వద్ద మీరేం ప్రిపేర్ చేయాలి అనేది కూడా ప్రతిదీ డైరీలో పొందుపరచాల్సిన పొందుపరుస్తూ ఉంటారు కూడా. కానీ పిల్లలు షూ వేసుకు రావలేదన్న కారణంతో కూడా అదిగో మీ పిల్లవాళ్ళు షూ వేసుకు రావడం లేదంటూ కూడా డైరీలో మెన్షన్ చేస్తుంటే తల్లిదండ్రులు ఆ కోణంలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది ధనికులు ఉంటారు. కానీ ఏం జరిగింది ఏదో అక్కడ సంబంధించి కూడా మొత్తం అక్కడ సంబంధించి వాళ్ళంతా కూడా షూ కొనుక్కొని తెచ్చైనా తీసుకొచ్చేసి పిల్లలకి ఇచ్చేసినట్టు బాధ్యతగా డైరీలో మెన్షన్ చేస్తే, కానీ ఏదైతే అక్కడికి రాకుండా నేరుగా తల్లిదండ్రులకు చెప్పకుండా కేవలం విద్యార్థులు అక్కడికి వచ్చే సమయంలో షూ లేకడంతో వాళ్ళు చేసుకొచ్చినటువంటి చెప్పులు మళ్ళా దండ వేసిన తర్వాత వాళ్ళకి వేయడం కూడా తోటి విద్యార్థుల ముందు అవమానించారంటూ కూడా అక్కడ తల్లిదండ్రులు అటు స్కూల్ ప్రిన్సిపాల్ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. కానీ వారి పట్ల కూడా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఒక నివేదిక అటు విద్యాశాఖ అధికారులు తయారు చేసిన కూడా తెలిసిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంపై, ఎందుకంటే ఇప్పుడే విద్యాశాఖ సీరియస్ అయిన నేపథ్యంలో ఈ నివేదిక కూడా అటు ఉప విద్యాశాఖ అధికారి పద్మారాణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. దీనిపైన యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది.
నిజానికి నరసింహ విద్యార్థులకు కాదు స్కూల్ టీచర్లకు ఈ ఘటన చూసిన తర్వాత మానసిక పరివర్తనపై స్కూల్ టీచర్లకు కూడా క్లాసులు చెప్పాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. కొంత పరుష పదజాలను వాడాల్సి ఉన్న టీచర్ కనకదుర్గ గారి ఏది చూసి ఏమీ అనలేకపోతూ ఉన్నాం. కానీ చట్టం మాత్రం అలా ఏది చూసి ఏమి అనలేకపోతుంది అనుకోవటానికి కూడా లేదు. అమాయకత్వం అనుకోవాలో, ఆవిడ ఎందుకు అలా చాదస్తం అనుకోవాలో, ఆవిడ ఏజ్ని చూసి నిజంగా కనకదుర్గ గారు మీరు చేయకూడని తప్పు చేశారు. చదువు చెప్పడం ఒక్కడే కాదు, మీరు చేసే ఒక దండన విద్యార్థుల ప్రవర్తన మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి ఆ మాటలు చూడండి. షూ వేసుకుని రాలేదు అని దండ కింద కట్టి మెల్ల వేసేసాను అని చెప్తోంది ఆమె. సో ఆమె ఏజ్కి గౌరవించి నేను ఏం అనలేకపోతున్నాను, మిగిలిన టీచర్లు ఎవరైనా ఇంత దుర్మార్గమైన ఘటన పాల్పడి ఉండుంటే ఖచ్చితంగా మాటల్లో చెప్పలేము ఏమి కాబట్టి, కానీ చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అసలు స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు కూడా మానసిక పరివర్తన గురించి కొన్ని పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన టీచర్లు ఎక్కువగా ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు. సో ఇప్పుడు విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నరసింహ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్తూ ఉన్నారు ఈ ఘటన గురించి? ఇంతకుముందు వచ్చి మాట్లాడటం మనం చూసాం. ఆయన గట్టిగానే ఆ టీచర్పై కేకలు వేశారు. సో ఆమె కూడా అక్కడ ఏం చెప్తోంది అంటే, ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు అంటే మీరు ఐడియా ఇస్తున్నారు, వాళ్ళకి అలాంటి ఆలోచన వాళ్ళకి రాదు అని చెప్తున్నారు. అమాయకత్వంతో చెప్తున్నారో అధిక తెలివితో చెప్తున్నారో అర్థం కానట్టుగా ఉంది ఆ మాటలు వింటూ ఉంటే. సో ఇప్పుడు విద్యాశాఖ అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇక్కడ ఒక విధంగా చూడొచ్చు. ఎందుకంటే టీచర్ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ కి లోన్ అయిపోతుంది, తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వెంటనే ప్రిన్సిపల్ రియాక్ట్ అయిపోయి ఆ టీచర్ ని తిట్టడం, తర్వాత కూల్ అయిపోవడం, ఇదంతా పరిపాటిగా జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే 23వ తేదీ జరిగినటువంటి బాలిక పైన యాసిడ్ సంబంధించి టీచర్ పోచారని అటు పాప చెప్తుంది, తల్లి కూడా ఆరోపణ చేస్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి మొత్తం సిచ్యువేషన్ చూసినటువంటి వాళ్ళ పిన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయుష్ కూడా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసిన ప్రిన్సిపల్ ఏమో అక్కడ యాసిడ్ లేదని చెప్తున్న వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తుంది, దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా. తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ ఏం చేస్తారనేది బయట పెట్టరు, కానీ ప్రస్తుతం యాక్షన్ తీసుకుంటాము, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామంటూ కూడా చెప్పి వెళ్ళిపోతున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రస్తుతం ఉయ్యూరులో కూడా చూడొచ్చు, ఏదైతే విజయసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల బెడలో వాళ్ళు షూ వేసుకురాలేదని వాళ్ళు వేసుకొచ్చినటువంటి చెప్పులతో నేరుగా అక్కడ వాళ్ళకే వేయడం తోటి విద్యార్థుల ముందు. కానీ ఆ సమయంలో కూడా ఏదైతే కొంత వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కి అక్కడి నుంచే ఫోన్ చేసే గనక మీ పిల్లలు షూ వేసుకు రావడం లేదు, చెప్పులు వేసుకొస్తున్నారు, కానీ ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళని ఎంక్వైరీ చేసి ఉంటే తర్వాత మరుసటి రోజు వేసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ టీచర్ తిట్టిన తల్లిదండ్రులు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఏదైతే ప్రిన్సిపాల్ నేరుగా టీచర్ ని పెట్టడం, ఈ లోపు విద్యాశాఖ రంగంలోకి దిగడం, మళ్ళీ చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. కానీ ఒక విధంగా ప్రెస్టేషన్ లోన్ అవుతుంటున్నాం. ఖచ్చితంగా అటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కొంత ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలంటూ కూడా ఒత్తిడికి లోన్ అవుతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇటువంటి ఘటనలు బయటకు వస్తున్న సమయంలో కూడా విద్యార్థుల మానసిక స్థైర్యం కోల్పోతారంటూ కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే విద్యాశాఖ సీరియస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం నివేదిక రూపొందించి అధికారులకు సబ్మిట్ చేయబోతున్నారు. దాని పరంగా కూడా యాక్షన్ అనేది ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ నరసింహ, మనం చూస్తూ ఉన్నాం అసలు పాఠశాలలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న ఒక 10వ తరగతి విద్యార్థి టీచర్పై పిడిగుద్దులు కురిపించాడు. ఇప్పుడు ఒక 3 ఏళ్ల బాలికపై ప్లే స్కూల్లో యాసిడ్ పోసారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఉయ్యూరులో 10వ తరగతి విద్యార్థులు షూ వేసుకుని రాలేదు అని వాళ్ళు వేసుకొచ్చిన చెప్పులు దండగా కట్టి మెల్ల వేశారు, ఒప్పుకుంటున్నారు కూడా టీచర్. బహుశా టీచర్ ప్రైవేట్ స్కూల్ అనుకుంటా, అంటే రిటైర్డ్ అయిన టీచర్స్, ప్రైవేట్ స్కూల్ రిటైర్డ్ అయిన టీచర్స్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఆ పోస్ట్లో ఉంచారు. సో చాదస్తం ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది ఆ టీచర్కి చూస్తూ ఉంటే. సో ఖచ్చితంగా టీచర్లకు కూడా మానసిక పరివర్తనపై క్లాసులు చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. సో మీరు కమెంట్ చేయండి. నేను కొన్ని మాటలు అనలేకపోతున్నాను. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలుగా మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఘటనల గురించి? మీరు కమెంట్ చేయండి.